చూడాలి. చూద్దాం పదండి. లోపల గుడి చూడండి ఎంత చక్కగా ఉందో గుడి. మీరు ఒక్కసారి అలా చూడండి, ఒక్కసారి గుడి వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత రిలాక్స్గా ఉంది. గుడికి వస్తే చాలా పీస్గా ఉంది. గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇంకా కొద్దిసేపట్లో లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఈ గుడికి వీకేవి మీడియా అనే ఛానల్లో నేను చూశాను. గుడి చాలా బాగా చూపించారు అండ్ రూట్ కూడా చూపించారు, ఎలా వెళ్ళాలి అని. నాకు డౌట్ ఉండేది ఎలా వెళ్ళాలని, బట్ ఆ రూట్ అంత క్లారిటీగా ఉంది. మీరు ఆ వీడియో చూస్తే క్లియర్గా మీరు ఈ గుడికి రీచ్ అయిపోవచ్చు. నేను ఆ వీడియో చూసి నేను గుడికి వచ్చాను అండ్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ వీడియో చూశాక గుడికి వెళ్ళాలి, దేవుడిని దర్శనం చేసుకోవాలి. మీకు తెలుసు కదండి, నేను సాయిబాబా దేవుడిని చాలా నమ్ముతాను. సో ఆ గుడికి రావాలి అనేసి నేను ఆ వీడియో ఆన్ చేసుకుని ఆ దారి చూస్తూ నేను ఈ గుడి దగ్గర రీచ్ అయ్యాను. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి, ఆ వీకే వీడియోలో కూడా చెప్పారు అండ్ బయట చాలామంది చెప్పారు ఏంటంటే మొక్కులు ఏ మొక్కు మొక్కుకున్నా ఖచ్చితంగా అవుతుందనేసి. ఒక ఆవిడైతే తన ప్రెగ్నెన్సీ కోసం ఫస్ట్ పాపని బాబు కావాలి అని దండం పెట్టుకుందంటండి. సో తనకి బాబు పుట్టాడంట, ఆ తర్వాత అన్నదానం చేయించిందంట. సో అవి విన్నాక నా ఒళ్ళు జలధరించింది. ఇంత మహత్యమా, సో నేను వెళ్ళాలి, చూడాలి అనుకున్నాను. సో నేను రీచ్ అయిపోయానండి. ఇప్పుడు మనం బయట ఉన్నాము అండ్ ఇక్కడ గోమాత కూడా ఉంది. మీరు ఏమైనా ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టండి. నవగ్రహాలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ ఒక తాత ఉన్నారండి. తను ఎన్నో ఇయర్స్ నుంచి
ఇక్కడ ఉంటున్నారంట, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ తాత మాటల్లోనే మనం కనుక్కుందాము అసలు ఎందుకు ఉంటున్నారు ఇక్కడ, దేవుడికి సేవ చేస్తున్నారు ఏంటి అని కనుక్కుందాం. తాత మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? 99 నుంచి వచ్చాము ఇక్కడికండి. బాబా గుడి పట్టించుకుంటున్నాను రావాలని నన్ను తీసుకొచ్చారు బాబా. వచ్చినోడికి 1990 నుంచి స్టార్ట్ చేసాం ఈ గుడి, శంకుస్థాపన చేసాం. అప్పటి నుంచి ఆయనకి నేను సేవలు చేస్తున్నాను. నేను ఆయనకే నైవేద్యం పెట్టినా ఏం చేసినా ఆయనకే నేను సేవలు చేసి అప్పటి నుంచి ఇప్పటికీ గుడికాడే ఉంటున్నాను. మొక్కుకున్న మొక్కులన్నీ తీరుతాయండి ఈ గుడిలో. మనం 11 ప్రదక్షిణాలు చేసి, నేను పంతులు గారిని కనుక్కున్నాను, 11 ప్రదక్షిణాలు చేసి మనం మొక్కుకుని మన మొక్కు తీరితే మనం అన్నదానం చేయిస్తామని మొక్కుకోవాలండి. ఆ మొక్కు తీరగానే అన్నదానం చేయించాలి, అది ఖచ్చితంగా మొక్కు తీరుతుందంట. సో ఆ అన్నదానం చేసేటప్పుడు కుక్ చేయడం, వంట చేసి ఆ సేవ మొత్తం కూడా ఈ తాతగారే చేస్తారంట. ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు, ఖచ్చితంగా అవుతుందంటండి. మీరు కూడా విజిట్ చేయండి, బాబాని దర్శించుకోండి. అండ్ మీరు ఇవ్వగలిగితే డొనేషన్స్ కూడా ఇవ్వండి, మన గుడి ఇంకా డెవలప్ అవుతుంది. నాకు తెలిసి సాయిబాబాకి భక్తులు ఏం తక్కువ లేరండి. ఉన్న వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు తోచినంత డొనేషన్ తీయండి. మనం ఎంత తక్కువ ఇచ్చినా మన అందరం కట్టకలుసుకుని ఒక్కసారి ఇచ్చామంటే అది చాలా అమౌంట్ అవుతుంది. దేవుడికి గుడి డెవలప్ చేయడానికి చాలా పనికొస్తుంది. అనుకున్న పని పూర్తయితేనే ఆయనకి అన్నదానానికి చేయండి. అనుకున్న పని పూర్తి అవ్వకపోతే అన్నదానం చేయొద్దు అని నేను కోరుకోలేదు. తాతగారు ఏం చెప్తున్నారంటే మీరు మొక్కుకోండి, మొక్కు తీరితేనే అన్నదానం చేయండి. నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాను, మొక్కుకున్న వాళ్ళకి తీరుతుంది అండ్ అన్నదానం చేయిస్తారు అంటున్నారండి. బాబాని పూర్తిగా నమ్ముకోవాలండి. బాబాని పూర్తిగా నమ్ముకున్నప్పుడు మనకి ఏ కష్టాలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఆయనకు వచ్చి మీరు దర్శనం చేసుకోవాలి. నేను చెప్తాను, నేను చెప్పిన ప్రకారంగా మీరు 111 రోజులు 111 చుట్టూ తిరగాల. అంటే 11 రోజులు తిరగాలండి. 11 రోజులు తిరిగినాక మీకు ఏదైనా కోరుకుంటే అది పూర్తయినాక మీరు అనుకున్నది మీరు చెల్లించాలి. అక్కడ ఆ కోరిక నెరవేరితేనే మీరు ఏదైనా చేయండి, నెరవేరకపోతే ఏం ముట్టుకోక్కర్లేదు, మీరు ఏమీ అక్కర్లేదు. నేను చెప్పింది 111 చుట్టూ తిరగాల, 11 రోజులు తిరగాల. తిరిగినాక మీకు పని పూర్తయితేనే మీరు అన్నదానం చేసుకున్నా ఏదైనా గుడికి ఏమైనా ఇచ్చినా మీ ఇష్టం అన్నది. ఇప్పుడు ఇంచుమించు 12 సంవత్సరాల మాట చేస్తున్నాను అన్నదానం. 12 సంవత్సరాల మాట చేస్తుంటే మొట్టమొదటిలో ఏమీ లేదని అన్నదానం. అయితే ఇప్పుడు ఆ బాబా ప్రత్యేకమైనాక ఒక స్టార్ట్ చేసామండి. బేస్తారు అన్నదానం చేస్తున్నాం. అది 150 మంది 200 మంది వస్తున్నారే, పోయినా చేస్తున్నారు. మాకు పైన అయితే మేము చేస్తాం, మాకు పైన అయితే మేము చేస్తామని అందరూ భక్తుల మీద అన్నదానం. మీరు కూడా వచ్చి గుళ్ళో దండం పెట్టుకుంటారు, మొక్కుకుంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.